హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ ప్యాక్. సో ఈరోజు న్యూస్లోని పేపర్లోని కొన్ని మెయిన్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆనందంగా ఉండు. సో ఈరోజు హార్ట్ దినోత్సవం అన్నమాట, గుండె దినోత్సవం. సో దాని గురించి కొంచెం ఒక ఆర్టికల్ కూడా వేశారు. సో చాలా మందికి హార్ట్ అటాక్ ఈ మధ్యన ఎలా వస్తున్నాయో, యాక్చువల్లీ ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనమాట. సో దీని గురించి డాక్టర్ పిఎస్ఎస్ గోపాల్ గారు మనకు టైం కూడా ఇస్తారు. సో త్వరలోనే నిమ్స్ హాస్పిటల్. సో సార్ని అడిగి మిగతా విషయాలు ఒకసారి కనుక్కుందాం. సో ఇదొకటి. సో ఇంకోటి ఏంటంటే హైడ్రా. సో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో యాక్చువల్లీ ఇది చెప్పాలంటే ఒక నోడల్ ఏజెన్సీ మాత్రమే, దీనికి ఒక చట్టబద్ధత లేదు. సో హైకోర్టు ఆల్రెడీ సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే మీరు ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా అనుమతులు లేని భవనాలను అలా కూల్చడం ఏంటి, ఒక్కరోజు కూడా టైం ఇవ్వరా వాళ్ళకి, అసలు సరైన సమయం ఇవ్వరా? ఎందుకంటే 1 month 2 months ప్రేయర్ నోటీస్ ఉండాల్సిందే, కానీ వీళ్ళు ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా అలా కూర్చోడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళని రోడ్ మీదకి తేవడం ఏంది? అసలు హైడ్రాకున్న చట్టబద్ధత ఏంది? అసలు మీ కథ ఏంది అని చెప్పి హైకోర్టు సీరియస్గా నోటీసులు ఇచ్చింది. ఏది జిహెచ్ఎంసీకి ఇచ్చింది, హైడ్రా కమిషనర్ కూడా ఇచ్చింది. సో వాళ్ళు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. సో మండే రోజు కానీ ట్యూస్డే రోజు కానీ వాళ్ళు రిటర్న్గా సమాధానం ఇవ్వాలన్నమాట. సో దానితో పాటుగా హైడ్రాపై మెల్లగా వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా మంది వాళ్ళను ఇల్లులను మార్క్ పెట్టి చాలా ఇల్లులను కూల్చేస్తున్నారు. కూల్చేయడంతో పాటు వాళ్లకు సరి అయిన సమయం కూడా ఇవ్వట్లేదు. ఆ ఇంట్లో వస్తువులను తీసుకుందామన్నా కూడా సరి అయిన సమయం ఇవ్వకుండా వాళ్ళను నడి రోడ్డుపై నిలబట్టి కూల్చేస్తున్నారు. దానివల్ల చాలా మంది వ్యతిరేకత కూడగట్టుకుంటుంది ఈ రేవంత్ సర్కారు. మరి దానిపై చర్యలో భాగంగా నిన్న రంగనాథన్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏవి రంగనాథన్ ప్రెస్ మీట్ పెట్టి, మేము అనుమతులు లేని భవనాలు మాత్రమే కూలుస్తున్నాము, పెద్ద పెద్ద వాళ్ళ విల్లాసు అట్లాంటివి మాత్రమే కూలుస్తున్నాం. మా లక్ష్యం ఏంటంటే 2026 వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ సుందరీకరణ చేయాలి, అందులో భాగంగానే ఇలాంటివి చేస్తున్నాం, మాకు ఎవరిపై వ్యక్తిగతంగా ఇది లేదు అని చెప్పి రంగనాథన్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టింది. కానీ చాలా మంది మీరు మీడియాలలో చూస్తుండొచ్చు, చాలా మంది ఏడుస్తున్నారు, చాలా మంది పిల్లలతో అసలు బుక్స్ కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వట్లేదు అని చెప్పి చాలా చాలా మంది ఇష్యూస్ మాత్రం వస్తున్నాయి. సో మరి దీనిపై ఎట్లా చేస్తారో చూడాలి. మరి పేదలు కాదు తిమింగలాలే మా లక్ష్యం అని చెప్తున్నారు. ప్రజలు నివసిస్తున్న వాటి జోలికి వెళ్ళడం లేదు హైడ్రా కమిషనర్. సో ప్రజలు నివసిస్తున్న వాటికి జోలికి మాత్రం వెళ్ళట్లేదు, ఓన్లీ మా లక్ష్యం మాత్రం అనుమతులు లేని భవనాలు మాత్రమే అని చెప్పి రంగనాథన్ అంటున్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ గా తెలంగాణలో మాత్రం మేజర్ ఇష్యూ నడుస్తుంది. సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. నెక్స్ట్ జాతీయ వార్తలు చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి ప్రమాణం నేడు. సో మీకు అందరికీ తెలిసిందే, డిఎంకే ద్రవిడ కర్ణాటక ముజుగం ఏదో డిఎంకే పార్టీ అనమాట. డిఎంకే పార్టీలో ప్రజెంట్ గా స్టాలిన్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ స్టాలిన్ ముఖ్యమంత్రి యొక్క కొడుకే ఉదయనిధి స్టాలిన్. సో చిన్న చిన్న సినిమా యాక్టర్, చిన్న చిన్న సినిమాలు కూడా యాక్ట్ చేసాడు, తమిళనాడులో కొంచెం పాపులరే. సో అతను ఈ రోజుగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సో తండ్రి ఏమో ముఖ్యమంత్రి, కొడుకేమో ఉప ముఖ్యమంత్రి. చెప్పాలంటే ప్యూర్గా ఇది ఫ్యామిలీ పాలిటిక్స్ లెక్క అయిపోయింది ప్రజెంట్ గా. సొంత పార్టీలు అట్లా. ఇప్పుడు డిఎంకే అనేది యాక్చువల్లీ ఫౌండర్ వచ్చేసి అన్నాదురై. డిఎంకే పార్టీని స్థాపించింది అన్నాదురై. అన్నాదురై తర్వాత
ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నా డిఎంకే అయిపోయింది, డిఎంకే ప్రజెంట్ ఉన్న డిఎంకే అయిపోయింది, అన్నా డిఎంకే అయిపోయింది. అన్నా డిఎంకే వచ్చేసి ఎంజి రామచంద్రన్ నడిపాడు అన్నా డిఎంకే పార్టీ వచ్చేసి. ఎంజి రామచంద్రన్ తర్వాత ఆ పార్టీని జయలలిత హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అప్పుడు జయలలిత హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు వాళ్ళ వైఫ్ అన్న ఎంజి రామచంద్రన్ వైఫ్ జానకి రామచంద్ర కూడా పోటీ పడ్డది. కానీ ప్రజలు మాత్రం జానకి రామచంద్రన్ కాకుండా జయలలిత వైపు మొగ్గు చూపారు. సో అన్నా డిఎంకే పార్టీ పూర్తిగా జయలలిత చేతిలోకి వెళ్ళిపోయింది. సో జయలలిత చాలా రోజులు పరిపాలించింది కూడా. జయలలిత తర్వాత ఆ పార్టీని ఇప్పుడు పళనిస్వామి హ్యాండ్ ఓవర్ చేసుకున్న పళనిస్వామి రన్ చేస్తున్నాడు ప్రజెంట్ గా. సో డిఎంకే పార్టీ మాత్రం కరుణానిధి తర్వాత స్టాలిన్, ఎంకే స్టాలిన్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గా ఉదయనిధి స్టాలిన్. సో ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది ఇట్లుంటాయి ఏది తమిళనాడులో. సో ఇప్పుడు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి ప్రమాణం నాయుడు. సో ఇతను యాక్చువల్లీ సినిమా యాక్టర్ కూడా, కొన్ని సినిమాలు కూడా యాక్ట్ చేసిండు. సో ఇప్పుడు ఎక్కువగా ఫేమస్ అయింది ఏంటంటే రీసెంట్ గా అంటే ఒక 6 months బ్యాక్ ఏమో కానీ సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశాడు అనమాట ఇతను. యాక్చువల్లీ ఏంటంటే డిఎంకే పార్టీ కొంచెం హేతువాద టైప్ లో ఉంటది అనమాట. పెరియారును ఫాలో చేస్తుంది. పెరియార్ ఏంటంటే దేవుళ్ళను అంటే ఎక్కువగా పూజించడం ఇట్లాంటి వాటిని వాళ్ళు నమ్మరు. ఏమైనా హేతువాదంగా ఉంటారు అనమాట డిఎంకే పార్టీలో. అసలు ఆ పార్టీ పాలసీ అంతా పెరియార్ని ఫాలో అవుతారు. సో సనాతన ధర్మంపై ఇతను వ్యాఖ్యలు చేశాడు. సో అప్పుడు చాలా ఇష్యూ కూడా అయింది. అప్పుడు సుప్రీం కోర్టు కూడా సీరియస్ అయింది. అలాంటి వ్యాఖ్యలు మీరు మళ్ళా చేయొద్దు అని చెప్పింది. సో అట్లా ఫేమస్ అయ్యిండు. అట్లా ఫేమస్ అయ్యి ఈ రోజు ప్రెసెంట్ గా మరి తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు. సో ఇది నజ్రల్లా మృతి నిజమే ధృవీకరించిన హెజ్బుల్లా. యాక్చువల్లీ ఇతనే లెబనాన్ అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఇజ్రాయెల్ పక్కనే ఉంటది. ఇజ్రాయెల్ పక్కన లెబనాన్ లోని ఒక ప్రాంతాన్ని హెజ్బుల్లా అనే పేరుతోని ఇతను నజ్రల్లా రన్ చేస్తున్నాడు. సో ఇజ్రాయెల్ దాడి చేసింది మొత్తం ఏది లెబనాన్ పై ఏరియాలో దాడి చేసి హెజ్బుల్లా ఇతని లీడర్ ను చంపేసింది అనమాట. సో ఇతని కూతురు కూడా చనిపోయింది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే హెజ్బుల్లా అధిపతి హసన్ నజ్రల్లా మృతి చెందినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దీనిపై హెజ్బుల్లా కూడా స్పందించింది. ఈ దాడుల్లో తమ నాయకుడు నజ్రల్లా ప్రాణాలు కోల్పోయినట్టు తాజాగా వెల్లడించింది. సో ఇది అనమాట. సో మీకు గమనించవచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ ను కూడా అతను చేసింది. హమాస్ చీఫ్ అబ్బాస్ ఏదో పేరు ఉంటది, అతన్ని చంపింది. మళ్ళీ తర్వాత కొత్తగా ఎన్నికైన హమాస్ చీఫ్ చంపేసింది. ఇప్పుడు ప్రెసెంట్ గా ఏంటంటే లెబనాన్ పై పడి హిజ్బుల్లా లీడర్ ను నజ్రల్లాను చంపేసింది. సో దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఇరాన్ కు సంబంధించిన ఒక ఇతను ఏంటంటే నజ్రల్లా షియా నేత లెబనాన్ లోని ఒక ప్రాంతంలో అంటే క్యాపిటల్ సిటీ వచ్చేసి బీరూట్ క్యాపిటల్ సిటీలో ఇతను పరిపాలిస్తున్నాడు. యాక్చువల్లీ ఇతను పూజారి టైప్ లో ఉంటాడు అనమాట. ఈ షియా నేతకు సంబంధించిన ఒక పూజారి. సో వాళ్ళు పూజారులే పరిపాలిస్తుంటారు. యాక్చువల్లీ వీళ్ళకు అసలు యాక్చువల్లీ ఇజ్రాయెల్ అసలు ఎందుకు దాడి చేసింది? అసలు ఇప్పుడు యాక్చువల్లీ ఇజ్రాయెల్
ఇది జోర్డాను, ఇజ్రాయెల్, ఇది లెబనాన్. ఇంకో ఇది లెబనాన్, ఇది మొత్తం ఇజ్రాయెల్. ఇది మొత్తం ఇజ్రాయెల్. ఇది వచ్చేసి లెబనాన్. ఇది వాళ్ళ క్యాపిటల్ సిటీ బీరూట్. సో వీళ్ళు ఎందుకు దాడి చేసిరంటే, ఇక్కడ గోల్డెన్ హైట్స్ అనే ఒక ప్రాంతం ఉంటది. గోల్డెన్ హైట్స్ అని ఉంటది ఇక్కడ, ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో ఉంటది. దీన్ని గోల్డెన్ హైట్స్ కూడా అంటారు. గోల్డెన్ హైట్స్ లో లెబనాన్ వాళ్ళు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు చిన్న పిల్లలు ఒక దాదాపు ఒక 15 మందో 20 మందో ఫుట్బాల్ ఆడుతున్నారు. చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు లెబనాన్ వాళ్ళు డైరెక్ట్ గా ఆ చిన్న పిల్లలపై ఎయిర్ మిసైల్ అటాక్ చేసిరు అనమాట. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఆ చిన్న పిల్లల్లో దాదాపు 11 మంది 12 మంది ఇజ్రాయెల్ చిన్నపిల్లలు చనిపోయారు. మీకు అందరికీ తెలిసిందే, ఇజ్రాయెల్ అనేది క్షమాపణ ఇట్లాంటిది ఏముండదు. వాళ్ళ దేశం వైపు ఎవరైనా సరే, ఒక్క పౌరుడు చనిపోయినా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మా దేశ పౌరుడు ఒక్కరు చనిపోతే మేము 1,00,000 మందిని చంపేస్తామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. దాంట్లో ఎలాంటి డౌట్ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఎవరైనా ఆ దేశాలకు మద్దతు ప్రకటిస్తే ఆ దేశాలపై యుద్ధం చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన బెంజమిన్ నెతన్యాహు ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశాడు. సో వీళ్ళు 11 మంది చిన్నపిల్లలను ఈ లెబనాన్ వాళ్ళు హెజ్బుల్లా అంటే లెబనాన్ అంటే హెజ్బుల్లా వాళ్ళు వీళ్ళు గోల్డెన్ హైట్స్ లో అటాక్ చేసి 11 మంది చిన్నపిల్లలను చంపేశారు అనమాట. ఆ చంపేయడం వల్ల ఇంకా ఆల్రెడీ అప్పటికే డిసైడ్ అయిపోయింది. అప్పుడు ఇజ్రాయెల్ గాజా అంటే హమాస్ తో యుద్ధం చేస్తున్న టైంలో ఈ పరిస్థితి జరిగింది అనమాట. అప్పుడే ఇమీడియట్ గా ఇంకా ఈ లెబనాన్ కూడా వదిలొద్దని చెప్పి, సో ఇమీడియట్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా లెబనాన్ పై హెయిర్ స్ట్రైక్స్ అటాక్ చేస్తున్నాడు. దాదాపు ఒక లేదు లేదన్నా చాలా మంది చనిపోతున్నారు. ఇంకా ఇది కూడా ఒక మొన్న ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసింది, మరో గాజా లాగా లెబనాన్ కూడా కావచ్చు అని చెప్పి అనౌన్స్ కూడా చేసింది. ప్రెసెంట్ గా మాత్రం యుద్ధం భయంకరంగా జరుగుతుంది. అందులోనే భాగంగా హిజ్బుల్లా చీఫ్ నజరల్లా మృతి చెందారు, అతని కూతురు కూడా మృతి చెందారు అనమాట. సో ఇది ప్రపంచ దేశాల పరిస్థితి. సో మీకు అందరికీ తెలిసి అసలు అనవసరంగా వీళ్ళు ఎందుకు అటాక్స్ చేస్తారు, ఎందుకు ఇజ్రాయెల్ ని ఆగమాగం చేస్తారు. సో ఇజ్రాయెల్ అంటే ఆల్రెడీ అత్యాధునిక దేశం, అత్యాధునికంగా ఆర్మీ పరంగా పటిష్టమైన దేశం. అలాంటి దేశాన్ని చిన్నగా ఏదో 12 మంది పిల్లల్ని చంపితే వాళ్ళు ఎలా ఊరుకుంటారు. సో ఇప్పుడు దాని ప్రతీకారమే ఇప్పుడు ఈ లెబనాన్ మొత్తం ఆగమాగం చేస్తుంది అనమాట. సో ఇది సో దాని ఫలితమే ఈ ఈ నజరుల్లా మృతి అనమాట. సో వాళ్ళు కూడా హెజ్బుల్లా వాళ్ళు కూడా ప్రకటించారు మా నాయకుడు చనిపోయాడు అని చెప్పి. ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ప్రకటించింది, మేము ఇంకా టెర్రరిస్ట్ కు సంబంధించి ఇలా ఆటలు కొనసాగవని చెప్పి అనమాట. సో ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే మళ్ళీ మధ్యాహ్నం కానీ వీడియోను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.